नाज़रीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। डीसीपी कोटी रेड्डी ने जिला मेडचल के शामीरपेट में एक मीडिया कॉन्फ्रेंस का एहतमाम करते हुए गांजे की जब्ती से मुतालिक तमाम तर तफसीलात बताई और कहा कि बोयनपल्ली के रहने वाले प्रदीप कुमार, जो कि अपनी बोलेरो गाड़ी को पैकर्स एंड मूवर्स के तौर पर इस्तेमाल कर रहे थे, इसी इलाके के सन्नी और मनीष कुमार, जो कि आपस में दोस्त थे। मनीष कुमार सन्नी के हेल्पर के तौर पर, बोलेरो गाड़ी के ड्राइवर के तौर पर काम करता था। 31 मार्च को प्रदीप कुमार रियासत हरियाणा के साहिल के साथ रियासत उड़ीसा गया, जहां पर सुभाष ने 273 किलोग्राम गांजे के लिए 1,30,000 रुपये देकर गांजा खरीदा। इस इत्तला पर कि हरियाणा पंजाब से ताल्लुक रखने वाले 3 अफराद रियासत तेलंगाना के रास्ते उड़ीसा से हरियाणा को गैर कानूनी तौर पर गांजा ले जा रहे हैं, शामीरपेट पुलिस साइबराबाद की टीम ने स्पेशल ऑपरेशन टीम और शामीरपेट पुलिस के साथ मिलकर तीनों मुल्जिमान को एक बोलेरो गाड़ी में शामीरपेट आउटर रिंग रोड पर गिरफ्तार कर लिया। डीसीपी ने बताया कि मुल्जिमान के कब्जे से 273 किलोग्राम गांजा, बोलेरो गाड़ी, मोबाइल फोन और जियो डोंगल को बरामद कर लिया गया। बताया गया है कि जब्त शुदा प्रॉपर्टी की जुमला मालियत 1 करोड़ रुपए से जायद की है। डीसीपी ने तमाम अवाम को गुजारिश की है कि अगर इन्हें गांजे की स्मगलिंग के बारे में किसी भी तरह की कोई भी इत्तला मिलती है तो फौरी तौर पर डायल 100 के जरिए या फिर व्हाट्सएप नंबर 9490617444 के जरिए पुलिस को इस बात की इत्तला करे। पेश है Z9 उर्दू न्यूज़ की खुसूसी रिपोर्ट। मजीद ताज़ा तरीन खबरों से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, फॉलो जरूर करें। ఎస్ఓటి బాలనగర్ టీము మరియు శామర్పేట పోలీస్ ఇద్దరు కూడా జాయింట్గా ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద మన శామర్పేట ఓవరాల్ టోల్ గేట్ దగ్గర ఒక బొలెరో వెహికల్, 3 వ్యక్తులు డ్రై గాంజాని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది। అందులో 273 కేజీల డ్రై గాంజాని సీజ్ చేయడం జరిగింది। ఇందులో మొత్తం 5 వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతారు। 3 మనం డైరెక్ట్గా పట్టుకోవడం జరుగుతుంది, మిగతా 2 వ్యక్తులు పరారీలో ఉన్నారు। దాని మీద మనం ఇక్కడ శామర్పేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది। నేరస్తుల వివరాలు చూస్తే మనకి ఫస్ట్ వ్యక్తి ప్రదీప్ కుమార్, ఇతను పంజాబ్ స్టేట్, అంటే మనకి బోయినపల్లి ఏరియాలో ఉంటున్నాడు। సెకండ్ వ్యక్తి సన్నీ, ఇతను హర్యానా స్టేట్, ఇతని మీద గతంలో కూడా హర్యానాలో సేమ్ పోలీస్ మీద అటాక్ చేసిన కేసు పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు పోలీస్ మీద అటాక్ చేస్తే 307 ఆర్మ్స్ యాక్ట్ కూడా కేసు అక్కడ హర్యానాలో అయింది। ప్రస్తుతం ఇతను కూడా మనకి బోయినపల్లిలో ఉంటున్నాడు। 3వ వ్యక్తి మనీష్ కుమార్, ఇతను కూడా హర్యానా స్టేట్, ప్రస్తుతం బోయినపల్లిలో ఉంటున్నాడు। ఈ 3 కూడా ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనే దాంట్లో పనిచేస్తున్నారు। వీరికి ప్రదీప్ కుమార్ ఓనర్, వెహికల్ బొలెరో వెహికల్ ఓనర్ అతను, ఈ సన్నీ డ్రైవర్గా, మనీష్ కుమార్ హెల్పర్గా ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్లో వాళ్ళు పనిచేయడం జరుగుతుంది। 4వ వ్యక్తి సోహెల్, ఇతను మెయిన్ కింగ్ పిన్ ఇందులో, ఇతనిది కూడా హర్యానా స్టేట్। ఆల్రెడీ గతంలో సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో ఇతని మీద గాంజాతో పట్టుకోవడము, అరెస్ట్ చేయడము, మన రంగారెడ్డి సెషన్స్ కోర్టులో ఇతనికి శిక్ష కూడా పడుతుంది। ఆ శిక్ష మీద కూడా అప్పీల్ పోయి హైకోర్టులో ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు। బెయిల్ మీద వచ్చి కూడా మరి ఇతను ఈ యొక్క గాంజా వ్యాపారం గతంలో చేస్తూ అరెస్ట్ అయ్యి శిక్ష పడ్డ తర్వాత కూడా అతని యొక్క ప్రవర్తన మార్చుకోకుండా రిపీట్గా ఇది చేయడము,